183 గజాల 3 BHK విల్లా కేవలం 25 లక్షలు మాత్రమే. కళ్యాణ్ గారు మీరు యోగాల సభలో పాల్గొన్న దానిపైన మంత్రులంతా కూడా మీపై విమర్శలు చేస్తున్నారు. అది ఎందుకు అంత అలజడి? వాళ్ళు మొదటి నుంచి కూడా జనసేన ప్రస్థానం ఎప్పుడు కూడా కేవలం రాజకీయ అంశాల గురించే కాదు, రాష్ట్ర ప్రజలను దృష్టిలో పెట్టుకుని, మన భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని మేము వేసే ప్రతి అడుగు కూడా రాష్ట్ర నిర్మాణం కోసం, మన ప్రజల కోసం నిలబడాలని పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో కష్టపడి మేము పనిచేసుకుంటూ ముందుకు వస్తున్నాం. మా రాజకీయ వ్యూహంలో భాగంగా మేము ఒక పార్టీతో పొత్తు పెట్టుకుంటే వైఎస్ఆర్సీపీ పార్టీకి ఏం సంబంధం? ఎందుకు అంత అలజడి? ఎందుకు మీరు అంత సమయం వృధా చేసుకుని అన్ని ప్రెస్ మీట్లు పెట్టుకుని సోషల్ మీడియాలో అంత హడావుడి చేయాల్సిన అవసరం ఏముంది? దానికి 100 కోట్ల రూపాయలు ఖర్చులు పెట్టి ఇంకా 3 నెలలు కూడా లేదు కదా. ప్రజలే మీకు సరైన విధంగా బుద్ధి చెప్తారు, ఇంటికి పంపిస్తారు మిమ్మల్ని. అది తట్టుకోలేక నిన్న వచ్చిన జనాన్ని చూసి జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ కలిసిపోతే అసలు మనకి ఏమాత్రం భవిష్యత్తు లేదనే భయంతో వీళ్ళు ఒక పిచ్చి కథ అల్లి వ్యక్తిగతంగా విమర్శలు చేసుకుంటూ కాలం గడుపుతున్నారు. మీలో దమ్ము ధైర్యం ఉంటే నిలబడండి. ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే ఈరోజు ప్రెస్ మీట్లు పెడుతున్నారో, ఇదే మంత్రులు, ఇదే శాసనసభ్యులు, మీరు రేపటి రోజున క్షేత్రస్థాయిలో నిలబడండి. మీరు వైఎస్ఆర్సీపీ అభ్యర్థులుగా అసలు మీ టికెట్లు ఉన్నాయో లేదో తెలియదు, నిలబడి పోటీ చేయండి. మేము ధైర్యంగా నిలబడతాం. ప్రజలు చెప్తారు దానికి సమాధానం. సీట్ల విషయంలో ఎప్పుడు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది? మళ్ళీ నెక్స్ట్ మీటింగ్ చర్చలు జరుగుతూనే ఉన్నాయండి. ఖచ్చితంగా ఒక ఆలోచన మేరకు సంక్రాంతి లోపు ఉమ్మడి మేనిఫెస్టో, అదేవిధంగా ఏ స్థానాల్లో ఇరు పార్టీల మధ్యన నిలబడే అభ్యర్థులు ఎలా పోటీ చేయాలి, ఎక్కడ చేస్తున్నారు, ఇవన్నీ కూడా ఖచ్చితంగా ప్రజలకి అర్థమయ్యే విధంగా, ప్రజలకి దగ్గరయ్యే విధంగా మా వంతు మేము ఒక ప్రయత్నం తొందరగా అవ్వాలని మేము చేస్తున్నాం. ఈ చర్చలో భాగంగా ఆ సమస్యలపైన ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ముందుకెళ్తాం. అంటే చాలా వాస్తవాలు మీరు అడిగిన ప్రశ్నకి. ఇన్ని రోజులు వీళ్ళు ఈ చీకటి జియోలు, ఎవరు తెలియకుండా సమాచారం పౌరుడికి ఇవ్వాల్సిన ప్రభుత్వం నుంచి సమాచారం కూడా అందకుండా వాళ్ళు ఎన్నో కుట్రలు చేశారు. గౌరవ హైకోర్టు ఇచ్చిన తీర్పు మేరకు చాలా వరకు ఈ సమాచారం బయటకు వస్తుంది, జియోలని బయటకు వస్తుంది. కాబట్టి వాస్తవాలు కూడా మనకు తెలుస్తూ ఉన్నాయి. సో ఈ ఫైల్ విధానం, డిజిటల్ సిగ్నేచర్లు, డిజిటల్ ట్రాన్సాక్షన్లు, డిజిటల్ ట్రాన్స్ఫర్లు, వీటి ద్వారా వాళ్ళ కొత్త సిస్టమ్ ఏదో తయారు చేసుకుని వాళ్ళకి లబ్ధి కలిగే విధంగా చేస్తున్నారనేది ఖచ్చితంగా ఒక బలమైన అనుమానం. దానికి ఈ రోజున మేము మీ ముందు ఉంచిన ఈ వాస్తవాలు.